ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు గనక మనం చూసినట్టయితే, కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నేను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నన్ను అందరూ కూడా ఆహ్, ఇప్పటివరకు 'లక్ష్మణ్ రావు' గారి కొడుకు అంటూ నన్ను గుర్తుపట్టారు. కానీ ఇక నుంచి నన్నందరూ కూడా పలానా అంటే వాళ్ళ నాన్నగారు కానీ, అంటే ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఉన్నారనుకోండి. ఓహ్! కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు 'లక్ష్మణరావు' గారు అని అనిపించుకునేలాగా చేస్తాను. ఈవెన్ మా మమ్మీ లక్ష్మిని కూడా నేను అలాగే చేస్తానని చెప్పేసి ఫ్యామిలీ వీక్‌లో ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. అయితే కళ్యాణ్ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అప్పటికే తను చాలా సోల్జర్‌గా దేశ సేవ చేసి, తనకంటూ ఒక బాటని ఏర్పాటు చేసుకొని, అంటే గ్రాడ్యుయేషన్ చేసి, తర్వాత పీజీలో జాయిన్ అయిన తర్వాత డిస్కంటిన్యూ చేసి, తన కెరియర్‌ని తను చూసుకోవాలని చెప్పేసి, తను జవాన్‌గా దేశ సేవ అందించాడు. ఆపరేషన్ సింధూర్‌లో కూడా తను అద్భుతమైన సేవలు అందించాడనమాట. అసలు నిజం చెప్పాలి అంటే, అంత పాజిటివ్ యాస్పెక్ట్ ఉన్న వ్యక్తి బిగ్ బాస్‌కి రావడం నిజంగా మన అదృష్టం. ఎందుకనంటే, 'బిగ్ బాస్‌లో' జనరల్‌గా ఎవరొస్తారు? ఓకే. నార్మల్‌గా యాక్టర్స్ ఒస్తారు. లేదంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒస్తారు. లేదంటే ఇంకా కొరియోగ్రాఫర్స్, రేడియో జాకీస్, న్యూస్ యాంకర్స్ ఇలాగొస్తారు. కానీ ఒక జవాన్ రావటం చాలా స్పెషల్. అయితే మీరనుకోవచ్చు, 'పల్లవి ప్రశాంత్' గారున్నారు, 'ఆదిరెడ్డి' వీళ్ళందరూ మరి కామన్ పర్సన్సే కదా! అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కామన్ పర్సన్సే, కానీ అప్పటికే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా నిలదొక్కుకున్న వ్యక్తులు. అంటే 1,000,000 1,00,000 వ్యూస్, ఇంకసలు వాళ్ళకి వేరే లెవెల్ గుర్తింపుంది సోషల్ మీడియాలో. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వాళ్ళెవరు లేరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అదే. నిజం చెప్పాలంటే సెలబ్రిటీస్ కన్నా ఎక్కువగా ఫేమ్ అండ్ నేమ్ ఉన్నది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి. అది పక్కన పెడేస్తే, కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేటప్పటికి కేవలం 1000 మంది ఫాలోవర్స్ కూడా లేరు తనకి. అలాంటిది ఇప్పుడు 6,00,000 మందున్నారు. 6,00,000 మంది. చాలా ఆర్గానిక్‌గా వచ్చారు తనకి. అయితే అందరన్నారు పీఆర్ టీమ్స్ ఉన్నాయని. పీఆర్ టీమ్స్ ఉంటాయి. ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఉంటాయి. అంతెందుకు, బిగ్ బాస్‌ని హోస్ట్ చేస్తున్న నాగ్ సార్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వచ్చినా కూడా ఆయనకి కూడా పీఆర్ కావాల్సిందే. ఎందుకనంటే దట్ ఈస్ ద గేమ్ షో ఫార్మాట్ అది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఒక సంఘటన చోటు చేసుకుందంట. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు బయటకి ఎక్కడికెళ్ళినా కూడా కళ్యాణ్ మాస్కేసుకొని ఎళ్ళాల్సిన అవసరం వస్తోందనమాట. అయితే ఇక్కడ వాళ్ళ నాన్నగారి విషయంలో, అంటే వాళ్ళ నాన్నగారు, అమ్మగారు కూడా కళ్యాణ్ ఫాన్స్‌ని తట్టుకోలేకపోతున్నారన్నమాట. అయితే రీసెంట్‌గా కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి ఒక షాప్‌కి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ వాళ్ళ ఊరు దగ్గరున్న షాపింగ్ మాల్‌కెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమని అన్నారో తెలుసా? లక్ష్మణ్ రావు గారు ఫాదర్ ఆఫ్ కళ్యాణ్, లక్ష్మణ్ రావు గారు ఫాదర్ ఆఫ్ కళ్యాణ్ అంటూ గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. అంటే కళ్యాణ్ ఏ గుర్తింపు కోసం అయితే ఇంతలాగా ఆహ్, ఫైట్ చేశాడు, ఎంతగా ట్రై చేశాడు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక ఉంటుంది. అంటే మా అమ్మని, నాన్నని నేనిలా సుఖపెట్టాలి, వాళ్ళిద్దరికీ ఇలా పేరు రావాలి, నాకిలా పేరు రావాలి, సంఘంలో గుర్తింపు రావాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా! సో, అలాగే కళ్యాణ్ కూడా నా తల్లిదండ్రులు అని చెప్పుకోవాలి. పలానా వ్యక్తి కొడుకు కళ్యాణ్ అని కాదు. కళ్యాణ్ తండ్రి ఆయన అంటే నేనెంతో గుర్తింపు తెచ్చుకున్నట్టు కదా! మా నాన్నగారికి కూడా అదే ఇష్టం కదా! అన్నారు. అదే నిజమైంది ఫ్రెండ్స్. బయటికెళ్ళినప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది అదే మాట చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసారు కదా! మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాడనమాట కళ్యాణ్. అంతలాగా ఇబ్బందవుతుంది తనకి. అంటే బయటకొస్తే అంతలా అవుతుంది. మాస్క్ పెట్టుకున్నప్పటికి కూడా వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ ఇంట్లో ఉన్న రిలేటివ్స్‌ని కూడా గుర్తుపట్టి, మీరు కళ్యాణ్ వాళ్ళ పలానా చుట్టాలు కదా! మీరు కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ కదా! అంటున్నారంట. కళ్యాణ్ ఏమని కోరుకున్నాడు? వాళ్ళ పేరెంట్స్‌ని కళ్యాణ్ ద్వారా గుర్తుపడితే చాలనుకున్నాడు. కానీ టోటల్ ఫ్యామిలీ అంతా గుర్తుపట్టేసేటట్టు అయిపోయిందనమాట. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే అలాంటి ఒక సంఘటన జరిగిన తర్వాత కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడంట. ఎందుకనంటే తన కోరిక ఇంత త్వరగా నెరవేరుతుందని ఎవరు అనుకోరు. బిగ్ బాస్ అనేది ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ని తీసుకొచ్చే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. తర్వాత ఆఫ్‌కోర్స్ దాన్ని నిలబెట్టుకోవడంలో, దాన్ని నిర్మించుకోవడంలో చాలా పెద్ద విషయం ఉంటుంది. ఎనీవేస్ కళ్యాణ్ కోరికైతే నెరవేరింది కదా! అంతకన్నా కావాల్సిందేముంటుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కళ్యాణ్ ఫ్యూచర్. తను ఎంత గొప్పగా ఈ విజయం సాధించాడో, ఆ విజయాన్ని నిలబెట్టుకుంటే అంతకు మించింది ఉండదని అనుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.